ఎంత అన్యాయం ఎంత అన్యాయం. మీ ఇద్దరు కలిసి కట్టకట్టుకుని స్నేహం నాకు దూరంగా ఫారెన్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారా మీరు? అదేం లేదండి. మళ్ళీ అబద్ధాలు చెప్పక. అసలు నువ్వు నా జీవితంలోకి వచ్చావంటే అది స్నేహం వల్ల. నేను నీ మెడలో తాళి కట్టానంటే అది స్నేహ దయ, స్నేహ త్యాగం. అది గుర్తెట్టుకో. స్నేహ చెప్పింది కాబట్టే నువ్వు మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటున్నారు. అలాంటి స్నేహిని నాకు దూరం చేయాలని చూస్తారా? తన ఇంటి నుంచే తనని ఎల్లగొట్టాలని చూస్తారా మీరు? అసలు స్నేహి ఏం తప్పు చేసిందని అంత శిక్ష చేస్తున్నారు? ఎందుకు తన మీద అంత కక్ష కట్టారు మీరు? మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అనిపిస్తున్నారు ఈ జీవితం ఇది స్నేహం మీకు పెట్టిన భిక్ష. అలాంటి దేవతను మీరు ఎల్లగొట్టాలనుకుంటున్నారు? స్నేహ కనుక ఒక్క మాట నాయుడు బాబు వీళ్ళు ఇక్కడ ఉండకూడదని చెప్తే అసలు ఈ చుట్టుపక్కల కూడా కనిపించరు మీరు. అసలు స్నేహ నాకు దూరం అయితే నేను మీకు దూరం అయిపోతాను, అది మర్చిపోవద్దు. ఏంటి అల్లుడు గారు, స్నేహను మేం ఫారెన్ పంపించడం ఏంటి? తనే వెళ్తానంది. తనకిష్టం లేకుండా అయినా మేమెలా పంపిస్తాం? తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపించాలని చూస్తున్నారు మీరు. బలవంతం చేయడానికి బెదిరించి పంపడానికి స్నేహ ఏమైనా మా మాట వినే రకం అల్లుడు? తన అమ్మ అక్కల మాటే వినదు, ఇక మా మాట వింటుంది. అయినా తన ఫారెన్ ఎందుకు వెళ్తుందో మాకేం తెలుసు? అసలు ఫారెన్ కి వెళ్తుందో ఆ ఫారెన్ అని చెప్పి ఏ పుల్లయ్య దగ్గరకో ఎల్లయ్య దగ్గరికి వెళ్తుందో ఎవరికి తెలుసు? అత్తయ్య ఆడోళ్ళైనా మీరు? ఆడోళ్ళు మాట్లాడే మాటలైనా మీరు మాట్లాడుతుండే? ఇదిగోండి ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఆడపిల్ల ఉంది, మీ కూతురు గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? అసలు మీరు మాట్లాడిన మాటనా అది? నా కూతురే గనక ఒకటి పెళ్లి చేసుకుని ఇంకొకరితో లేచిపోయి ఉంటే ఈ పాటికి దాని గొంతు మీద కాలేసి తొక్కి చంపేసి ఉండేదాన్ని. స్నేహ ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ లేచిపోవడం గెలిపోలేదు. స్నేహ నిప్పండే నిప్పు. అవును, అందుకేగా నా కూతురు కాపురంలో ఆ నిప్పులే పోస్తుంది. ఏం మాడుతున్నారు మీరు? కావేరి జీవితాన్ని నాశనం చేస్తుంది స్నేహ కాదు మీరు. కన్న తల్లిగా ఉండి కావేరి జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేస్తున్నారు. చెప్పుడు మాటలు చెప్పి కావేరిని తప్పుడు దారిలో నడిపిస్తున్నారు, తన బుద్ధిని పెడదవ పట్టిస్తున్నారు. కావేరికి ఏదైనా శని దాపరించిందండి అది మీరే. కావేరికి పట్టిన దరిద్రం మీరే మీరే మీరే. ఎందుకండి మా అమ్మని అలా తిడుతున్నారు? కూతురు జీవితం గురించి తల్లి ఆలోచించడం తప్ప? ఏ తల్లైనా బిడ్డల మంచి కోరుతుంది గాని చెడు కాదు కదా. నిజమే చెప్పావు కావేరి, కానీ మీ అమ్మ అలా కాదు. మీ అమ్మ మనసేడినే కోరుతుంది. పాము తన పిల్లల్ని తానే మింగేసినట్టు మీ అమ్మ నీ జీవితాన్ని మింగేస్తుంది. మీరు అపార్థం చేసుకుంటున్నారు. అయినా మీరే నాతో సరిగ్గా ఉంటే మన సంసారంలోకి మా అమ్మ వచ్చే పనే ఉంది. మా నాన్నను వదిలేసి తను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? నేను నీతో ఎలాగ ఉండాలనేది నువ్వు నాకు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాడు గుర్తుపెట్టుకో, నువ్వు నాతో ఉండాలి అంటే స్నేహి నాతో ఉండాలి. స్నేహి లేకపోతే నువ్వు కూడా నాకు అవసరం లేదు, వెళ్ళిపో. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? నా కూతుర్ని పంపించేస్తావా? విడాకులు ఇచ్చి మరీ పంపించేస్తాను. స్నేహం నా ప్రాణం, నా సర్వస్వం. స్నేహిలేని జీవితం నాకు అవసరం లేదు. నా జీవితంలో ఇంకొకరికి సోటే ఉండదు. అంటే స్నేహం లేకపోతే మీరు నాకుండరా? అదే కదా చెప్పాను, అర్థం కాలేదా నీకు? అయితే నేను చెప్తున్నాను వినండి. ఆ స్నేహం మాత్రమే కాదు,
నేను కూడా మీ భార్యని. నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. నాకు మీరు కావాలి. మీరు నాకు విడాకులిచ్చినా నేను మీకు ఇవ్వను. మీరు కూడా నా జీవితంలో లేకపోతే నేను ఈ ప్రపంచంలోనే ఉండను. ఇది బెదిరింపు కాదు, నా నిర్ణయం. నాయుడు బావా, ఏంటి నువ్వు చేస్తున్న పని? కావేరికి విడాకులిస్తావా? ఎందుకలా తన్ని బాధ పెడుతున్నావు? మరి నువ్వేం చేస్తున్నావు స్నేహ? నువ్వెందుకు నన్ను దూరం చేస్తున్నావు? ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు? నీకు మాత్రమే కాదు నాయుడు బావా, మా అమ్మకి, అన్నయ్యకి, అక్కకి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. బాగా చెప్పావు. మరి నువ్వు కూడా నా పరిస్థితి అర్థం చేసుకో స్నేహ. నా గురించి ఆలోచించు స్నేహ. ఒక మనిషి బతకాలంటే ఆయుష్ ఉంటే చాలదో. ఏదో ఒక ఆధారం కావాలా మనిషికి. బతకాలనే ఆశ కావాలి, నా అనేవాళ్ళ ఆదరణ కావాలి, ఒక మనిషికి ప్రేమ అభిమానం కావాలి. అవన్నీ లేని మనిషి బతుకున్న సచ్చినుడితో సమానం. ఇలా ఏమీ లేకపోతే చుట్టూ సముద్రం ఉన్నా సరే దాహం తీర్చుకోలేని మనిషిలో అయిపోతే ఆ బతుకు. నువ్వు నన్ను అలా వదిలేస్తావు స్నేహ. ఈ నాయుడు బావకి ఆయుష్ నువ్వే స్నేహ. నా ఆశ నువ్వే, నా శ్వాస నువ్వే, నా దాహం, ఆకలి, నా ఇష్టం, నా ప్రేమ అన్ని నువ్వే స్నేహ. గుండె కొట్టుకొని మనిషి ఎంతసేపు బతుకుతాడో, నువ్వు లేని నాయుడు బావ కూడా అంతేసేపు బతుకుతాడా? ఎవరేం చెప్పినా సరే నువ్వు మాత్రం నన్ను ఇడిచి వెళ్ళిపోద్దు స్నేహ. తోడు గుర్తు పెట్టుకో, నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు ఈ నాయుడు బాబు ప్రాణం కూడా పోద్ది, అది గుర్తుపెట్టుకో స్నేహ. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కనీసం నన్ను ద్వేషించే శత్రువుగా అయినా సరే నాతో ఉండిపో స్నేహ, ఉండిపో స్నేహ. నేనెలా నిన్ను ద్వేషించగలను నాయుడు బావా? నేనెలా నీకు శత్రువు నవ్వగలను? లేదు నాయుడు బావా, నాకిక్కడ ఉండాలని లేదు. నన్నెవరూ బలవంతంగా పంపించడం లేదు. నాకే వెళ్ళిపోవాలనుంది. నేనెక్కడున్నా నువ్వు కావేరి సంతోషంగా ఉండాలి, అదే నా కోరిక. ఇంకెప్పుడు కావేరికి విడాకులిస్తానని అనుకో. అలా అని నాకు మాట ఇవ్వు. ఇవ్వలేను స్నేహ. నువ్వు లేకపోతే నాకు ఇంకెవరు వద్దు. నాకు నా ప్రాణమే వద్దంతే. చెప్తే అర్థం చేసుకోవేంటి? నేను ఇక్కడ ఉండడం కుదరదు. అలా అయితే నువ్వు అనుకున్నట్టు నేను కావేరి సంతోషంగా ఉండడం కూడా కుదరదు. నువ్వు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేకపోతే నాకు నేను కూడా లేనట్టే. లేనట్టే. శూన్యం ఏం చూస్తుందో
కార్ యాక్సిడెంట్ లో ఇంజ్యూర్ అయిన పర్సన్ ఏ రూమ్ లో ఉన్నాడు? రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. తమ్ముడు, బాబా, తమ్ముడు, బాబా. పేషెంట్ తాలూకు బంధువులు మీరేనా? అవును డాక్టర్. మా తమ్ముడికి ఎలా ఉంది? నథింగ్ టు వర్రీ. చేతికి ఫ్రాక్చర్ అయింది, తలకి చిన్న దెబ్బ తగిలింది. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే తలకి తగిలిన గాయం వల్ల సిటీ స్కాన్ చేశాం, రిపోర్ట్స్ రావాల్సి ఉంది. వాటిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఒక 48 అవర్స్ మా అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. నొప్పి తగ్గడానికి సెడేషన్ ఇచ్చాం. పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దండి. అపర్ణ, అపర్ణ, అపర్ణ. తమ్ముడు, ఈ ప్రమాదం ఎలా జరిగిందిరా? మీతో అపర్ణ రాలేదా? నేను జరిగిన యాక్సిడెంట్ గురించి అడుగుతుంటే నువ్వు అపర్ణ కోసం అడుగుతావేంట్రా? నేను అపర్ణను వెంటనే చూడాలి. ఎందుకురా? నువ్వు ఈ స్థితికి రావడానికి కారణం ఆ అపర్ణ. దానికి నీపై ప్రేమ లేదురా అంటే వినకుండా వచ్చావు. అవమానాలకి తోడు ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. దాని చెడ్డ జాతకవేరా నిన్నెలా ఆసుపత్రి పాలు చేసింది. ఆపక. అపర్ణ ప్రేమ వల్లే నేను బ్రతికాను. నాకు తనకు మధ్య మీరే కావాలని దూరాన్ని పెంచుతున్నారు. అదేంటి బావా, మేమేం చేశాం? అపర్ణ నాకు చాలాసార్లు ఫోన్ చేసిన ఆ విషయం నాకు తెలియకుండా దాచిపెట్టారు. అపర్ణను నేను అసహించుకునేలా చేశారు. బావుందిరా. నువ్వంటే దానికిష్టం లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? అయినా అది ఫోన్ చేస్తే నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? తెలియకుండా మీరే ఏదో చేశారు. కావాలంటే నా ఫోన్ చూడండి. అందులో అపర్ణ ఎన్నిసార్లు కాల్ చేసిందో చూడండి. మీ వల్ల తను నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అంతలా అన్నిసార్లు ఫోన్ చేసింది ఇప్పుడు నిన్ను చూడ్డానికి రాలేదే? కాళ్ళు కడుపు కొట్టుకొని మేం వచ్చాను తప్పితే తనొచ్చిందా? నాకు యాక్సిడెంట్ అయిందని అపర్ణకు తెలిసి ఉండదు. తెలిస్తే తప్పకుండా వస్తుంది. మాకు తెలిసిన విషయం తనకి తెలియకుండా ఉంటుందా బావా? అపర్ణక్క కావాలని రాలేదు. షటప్. కావాలంటే అపర్ణకు ఫోన్ చేసి చూడు, తప్పకుండా వస్తుంది. రాదురా. వస్తుంది. సరేరా, వస్తుందని నీ నమ్మకం, రాదని నా నమ్మకం. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎవరి నమ్మకం నిజమవుతుందో చూద్దాం. హలో అపర్ణ, నేను సుకన్యని. అర్జున్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడ్డాడు. అవునా, నిజమంటావేంటి? నిజంగానే జరిగింది. ఎలా జరిగిందా? అంతా మా కర్మ. నిన్ను కట్టుకున్నందుకు వాడు కష్టాలు పడుతున్నాడు. చావు దాకా వెళ్ళొచ్చి కూడా నిన్నే కలవరిస్తున్నాడు. ఏదో నీ దయ వల్ల ఇంకా బతికే ఉన్నాడమ్మా. నువ్వొస్తావని ఆశపడుతున్నాడు. వాడి ఆశని నిజం చేస్తావో అడియాసను చేస్తావో అంతా నీ ఇష్టం. నీ గనక నిజంగా వాడి మీద ప్రేమే ఉంటే వెంటనే హాస్పిటల్కి వచ్చేసే. ఉంటాను. ఇదిగో నీ కళ్ళ ముందే ఫోన్ చేశాను కదా. తను వస్తుందో రాదో నువ్వే చూడు.
వస్తుంది. నా అపర్ణ నా కోసం తప్పకుండా వస్తుంది. నాకు తెలుసు, నేనే తన ప్రాణం. తను వస్తుంది. అది చూద్దాంరా. అపర్ణ వస్తుంది. అపర్ణ వస్తుంది. అపర్ణ 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 వస్తుంది. అపర్ణ నా కోసం వస్తుంది. బావా 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 కంగారు పడితే నొప్పి తగ్గడానికి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు కదా, అందుకే కొంచెం నిద్రలోకి వెళ్ళాడు. అసలు నువ్వు అపర్ణకి ఎందుకు ఫోన్ చేసావు వదినా? అది ఆగమేఘాల మీద వస్తుంది. దాని బొందొస్తుంది. అది రావాలంటే నేను ఫోన్ చెయ్యాలి కదా. అంటే నువ్వు ఫోన్ చేయలేదా? చేసినట్టు నటించాను. నువ్వు సూపర్ వదినా. ఈ దెబ్బతో అపర్ణ పని అవుట్. నువ్వు నాతో ఉండాలి అంటే స్నేహ నాతో ఉండాలి. స్నేహి లేకపోతే నువ్వు కూడా నాకు అవసరం లేదు, వెళ్ళిపో. విడాకులు ఇచ్చి మరీ పంపించేస్తాను. కావేరి, ఎందుకే ఈ కన్న తల్లి దగ్గర కన్నీళ్లు దాస్తావు? నీకు రక్తమాంసాలు పంచిన దాన్ని, నీ కష్టసుఖాలు నాకు తెలియదనుకున్నావా? నాకు తెలిసే అల్లుడుగారన్న మాటలు నిన్నెంతగా బాధ పెట్టాయో, నువ్వెంతగా కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. ప్రపంచంలో ఏ భర్త అనుకోని మాట అతనన్నాడో, ఏ భార్య వినకూడని మాట నువ్వు విన్నావు. ఏ ఆడపిల్లకు రాకూడని కష్టం నీకొచ్చింది. నీ స్థానంలో వేరే అమ్మాయి ఉండుంటే ఈ పాటికి పెద్ద గొడవే అయ్యుండేది. నువ్వు కాబట్టి ఇలా ఏడుస్తూ కూర్చున్నావు. అవునే, అతను గొప్పేంటి, నీ తప్పేంటి? నువ్వేమైనా కుంటిదానివా, గుడ్డిదానివా, అందం లేని అనాకారివా, లేక ఆస్తి లేని బికారివా? నీకేం తక్కువే? నీకంటే ఎక్కువ ఏముందని అతను ఆ మాట అంటాడు? నీ పక్కన నిల్చోడానికి అర్హత లేని మనిషి నీకే విడాకులిస్తానంటాడా? అతనికెంత ధైర్యం! అతగాడు ముందు తాడి కట్టిన ఆడదేమో దూరంగా ఫారెన్కి వెళ్తోంది. కనీసం నిన్నైనా నిలుపుకోవాలిగా. నిన్ను కూడా దూరం చేసుకుంటానంటాడేంటి? బుద్ధున్న ఏ మగాడైనా ఇలా చేస్తాడా? అరే, వాడికి నువ్వెంత సేవ చేశావు. వాడిని ఆ స్నేహ చీ కొడితే నువ్వు ప్రేమించావు, సేవలు చేశావు. నీకు రాకపోయినా అన్ని పనులు చేసావు కదమ్మా. ఆ మాత్రం కృతజ్ఞత, దయ, జాలి ఏమీ లేకుండా నిన్ను కాలదనుకుంటాడా? వాడి మనిషా, కసాయా? చ, అలాంటి వాడు ఎందుకే నీకు? వాణ్ణి నువ్వు విసిరి పారేయాలి కాని వాణ్ణి నువ్వు వదులుకోవడమేంటే? నువ్వు ఊ అని ఒక్క మాట చాలు, రేపి పాటికి విడాకులు వాడి చేతిలో ఉంటాయి. నీకన్ని విధాలా సరిజోడైన వాడు నీ పక్కనుంటాడు. వాడితో నీ పెళ్లి చేస్తానమ్మా. ఆపమ్మా. నా కన్న తల్లిలా మాట్లాడుతున్నావా నువ్వు? కసాయి ఆయన కాదు, నువ్వు. అదేంటే? లేకపోతే ఏంటమ్మా? ఆయన ఏదో కోపంలో ఉంటే నువ్వు నిజంగానే మాకు విడాకులు ఇప్పించేస్తావా? నాకు ఇంకో పెళ్లి చేసేస్తావా? వసే, వాడు కోపంలో అనలేదే, కావాలనే అన్నాడు. నిన్ను వదిలించుకోవాలనే అన్నాడు.
అది నీకు అర్థం కావట్లేదు. అయినా అన్ని మాట్లాడినాక ఇంకా ఎందుకే వాడు? ఎన్ని మాటలన్నా ఆయన నా భర్త. నన్ను ఏమైనా అనటానికి ఆయనకు అధికారం, హక్కు ఉన్నాయి. ఏంటే హక్కు అధికారం? మెళ్ళో కాసింత పసుపు తాడు కట్టినంత మాత్రాన వాడేమన్నా పడతావా? వాడికి బానిసైపోతావా? మంచి మర్యాద లేని వాడితో? ఆగమ్మా, మంచి మర్యాద లేకుండా అల్లుని పట్టుకొని వాడు వీడు అంటున్నావు. ఇంకోసారి అయినలా అంటే అస్సలు బాగోదు చెప్తున్నాను. ఆయన ఎలాంటి వారైనా ఈ జన్మకు ఆయనే నా భర్త. ఈ జీవితానికి ఇదొక్కటే నా తాళి. నాకింకో పెళ్లి వద్దు, ఇంకో భర్త వద్దు. నేను అలాంటి అమ్మాయిని అస్సలు కానే కాదు. నువ్వు ఆలోచన మానుకో.